2019 ఎన్నికల సమయంలో గోరంట్ల మాధవ్ అంటే పెద్ద సంచలనం. అంతకుముందు తాడిపత్రిలో ఒక ఆశ్రమం గొడవల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి మీసం మెలేసి తొడగొట్టారు ఆయన. జేసీ బ్రదర్స్ అంటే వణికిపోయే అధికారులను జనాలు చూశారే కానీ వాళ్ళకే ఛాలెంజ్ విసిరి మీసం మెలేసి తొడలు కొట్టిన అధికారిని, అందులోనూ పోలీసు అధికారిని జనాలు ఎప్పుడూ చూసింది లేదు. దాంతో మీడియా, సోషల్ మీడియాతో పాటుగా జనాల్లో మాధవ్ అంటే క్రేజ్ ఏర్పడింది. అప్పుడే జగన్ దాన్ని క్యాచ్ చేసి మాధవ్కు హిందూపురం ఎంపీగా టికెట్ ఇచ్చారు. ఇంకేముంది, వైసీపీ గాలికి మాధవ్ క్రేజ్ తోడై మంచి మెజారిటీతో గెలిచారు ఆయన. అలాంటిది 5 ఏళ్లు తిరిగేసరికి సంచలనం కాస్త కలగా కరిగిపోయింది. ఇప్పుడు మాధవ్ గురించి పెద్దగా జనాలు మాట్లాడుకోవడం లేదు. ఎంపీ కూడా జనాల్లో ఎక్కడా కనబడడం లేదు. ఇంతకు గోరెంట్ల ఇప్పుడు ఏం చేస్తున్నట్లు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ది ఓ ప్రత్యేకమైన స్టోరీ. పోలీసు అధికారిగా ఉంటూ అధికార పార్టీ నేతల మీద మీసం మెలేసి తొడగొట్టి అప్పటి ప్రతిపక్ష పార్టీని మెప్పించి ఏకంగా ఎంపీ టికెట్ పొందారు. అంతేకాదు ఘన విజయం సాధించారు కూడా. కానీ 5 ఏళ్లయ్యేసరికి ఆయనకు రాజకీయంగా గడ్డుకాలం వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. సీఎం జగన్ను చాలాసార్లు కలిసినా మళ్లీ నీకే టికెట్ అనే భరోసా ఇవ్వలేదు. అదే సమయంలో ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా ఛాన్స్ ఇస్తారేమోనని ఎదురు చూసినా అలాంటి సంకేతాలు రాలేదు. నాలుగేళ్ల కిందట 4గో సింహంరా అంటూ మీసాలు తిప్పి తొడలు కొట్టిన గోరంట్ల సైలెంట్ అయిపోయారు. బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం అంటే ఇదే కాబోలు. పోలీసు అధికారిగా ఉన్న సమయంలో ఆయన చుట్టూ అనేక వివాదాలున్నాయి. ఎంపీ అయిన తర్వాత చుట్టుముట్టిన వివాదం ఆయన మొత్తం జీవితాన్ని దెబ్బ కొట్టేసిందా అన్నట్లుగా మారింది. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆ వీడియోపై పెద్ద దుమారమే రేగి తర్వాత చల్లారినప్పటికీ ఆయనకు మాత్రం మాయని మచ్చగానే మిగిలింది. చివరకు వైసీపీ నేతలే గోరంట్లను దూరంగా పెట్టేశారు. ఎక్కడా గోరంట్ల కనిపించడానికి వీల్లేదని వైసీపీ అధినేత ఆదేశించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల సమయంలో గోరంట్లను వెనకేసుకు వస్తే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని అధిష్టానం భావిస్తోంది. అప్పట్నుంచి ఆయన రాజకీయంగానూ అంత క్రియాశీలకంగా కనిపించడం లేదు. అందుకే గోరంట్ల రాజకీయ జీవితం ప్రస్తుతానికి ముగిసినట్టే కనిపిస్తోంది. ఎంపీ కాగానే గోరంట్ల మాధవ్కు కొమ్ములు పొడుచుకు వచ్చాయనే టాక్ నడుస్తోంది. కియా పరిశ్రమ ప్రారంభం సమయంలో ఆ సంస్థ ఎండీనే బెదిరించి గోరంట్ల అడ్డంగా ఇరుక్కుపోయారు. అక్కడి నుంచే వైసీపీ అరాచకాలు మొదలయ్యాయి. గోరంట్లను అక్కడ సీఎం హెచ్చరించకపోవడంతో ఆయన ఆగడాలు జిల్లా మొత్తం వ్యాపించాయి. చివరకు ఆయన అద్దెకు దిగిన ఇంటికి కిరాయి కూడా చెల్లించకపోవడంతో ఆ వైసీపీ నేత మీడియాకు ఎక్కి రచ్చ చేశారు. దీంతో ఎంపీ గోరంట్లతో పాటు పార్టీ పరువు బజారున పడింది. మరోవైపు హిందూపురంలో వైసీపీ చేయించిన 3 సర్వేల్లోనూ గోరంట్ల మాధవ్ గెలిచే అవకాశాలు లేవనే రిపోర్టులు వచ్చినట్టు తెలుస్తోంది. ఐపాక్ టీంతో పాటు వైసీపీ అధినేత స్వయంగా చేయించిన సర్వేలోనూ గోరంట్లకు పాస్ మార్కులు రాలేదట. దీంతో గోరంట్ల మాధవ్ శకం ముగిసినట్టే అనే ప్రచారం సాగుతోంది. మరి గోరంట్ల రాజకీయ జీవితం ముగిసిందా లేదా అనేది వచ్చే ఎన్నికలు తేల్చనున్నాయి. అప్పటిదాకా ఊహాగానాలు వైరల్ అవుతూనే ఉంటాయి.